సెంటిమెంట్గా ఉంటే గెలుస్తారు, మీకేం డౌట్ లేదు. సో అంటే ఈ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలో లేడు, పార్టీకి అధ్యక్షుడిగా లేడు, అంటే ఖచ్చితంగా వైసీపీ అనేది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, వైసీపీ ఓడిపోతాడు డౌటే లేదు. జాతకం చెప్తున్నారా మీరు? డౌటే లేదు, సెంటిమెంట్గా నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా గెలుస్తాను. కానీ 2014 ఎన్నికల్లో కూడా మీరు కూడా ఉన్నారు కదా? నేను కాదు, చెక్ చేసి అంటే పార్టీ అధ్యక్షులుగా అంటున్నారు, మీరు పోటీలో ఉన్నారు కదా అప్పుడు. అదే పార్టీలో కూడా ఆమె రావద్దని బతిలాడి చెప్పా వినలేదు, ఆమె రావడం వల్ల ఓడిపోయాడు. ఎందుకు 2019లో మీకు కాకుండా మరో వ్యక్తికి సీట్ ఇవ్వడం? చెప్పాగా ఎంఈవి కుట్రలో ఫలితం. ఎందుకు మీ మీద ఎంఈవి కుట్ర చేయాల్సినంత అవసరం ఏముంది అసలు? వీసీ వాళ్ళిద్దరు కలిసి రాజకీయంగా వంశీ ఇక్కడ ఉంటే మా మాట చెల్లదు, వంశీకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు ఉన్నాయి, ఎలాగైనా తప్పించాలి అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో నేనుంటే ఆయన ప్రయారిటీ అనే ఒక ఆలోచనతో ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. నీ ఇంటికి వస్తా, గేటు ముందుకు వస్తా, నిన్ను కొడతా అంటే ఇది బెదిరిస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా? అంటే రౌడీలు గూండాలు మాట్లాడే మాటలు మీ నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? మాటలు అన్నవి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవతలోడు ఉంటే ఎవరు మాట్లాడు, వాడికి కొవ్వుకి బలిస్తే ఆ బలిచినోడికి బలిచినట్టుగానే సమాధానం చెప్పాలని నన్ను. అంటే అప్పుడు మీరు కూడా రౌడీజం చేస్తున్నారా అనుకోవచ్చా? రౌడీజం అన్నా కంటే నేను ఎవరిని రౌడీజం చేయను, నన్ను అంటే మాత్రం ఒప్పుకొని క్లియర్గా చెప్పాను. అంటే అది ఇది ఎవరికైనా వర్తిస్తుందా? ఏ స్థాయిలో ఉన్నా ఇటువంటి నేను ఒకటి టచ్ చేయను, నన్ను టచ్ చేస్తే వెనకాలను. మీరు 2 పర్యాయాలు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు ప్రధానమైనటువంటి రాజకీయ శత్రువు వెలగపూడి రామకృష్ణ అని పదే పదే చెప్తున్నట్టు. నేను కళ్ళలో కూడా, కానీ ఎందుకు నేను చెప్తా, కళలో కూడా మీ ఇద్దరం కలుస్తాను అనుకోలేదు. రాజకీయ పరిస్థితులు ఆ విధంగా క్రియేట్ చేసిన వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది తప్ప ఇవాళ పార్టీ ఫస్ట్ డే 1 నుంచి జెండా పట్టుకొని నా సర్వస్వం అర్పించాను పార్టీకి. నాతో పాటు విజయనగరం జిల్లాతో సహా నేను చూసేవాడిని. ఇవాళ పచ్చి బూతులు తిట్టినటువంటి ఆమెను ఒక టైంలో మహిళలతో కొట్టించడానికి కూడా మేము రెడీ అయిపోయాం. ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారిని, అది ఇవాళ ఉన్న మంత్రులు ప్రతి తిట్టని మంత్రి ఎవరు ఉన్నారా? ప్రతి మంత్రి కూడా పచ్చి బూతులు తిట్టిన వాళ్ళే. వాళ్ళందరినీ ఆయన ఇవాళ నెత్తిన పెట్టుకున్నాడు. ఆయనే దేవుడు అని వాళ్ళందరినీ ఆయన పక్కన పెట్టారు. ఆ ఫలితం రిజల్ట్ రేపు రాబోతూ ఉంది. ఆయన కోసం బ్లడ్ పెట్టిన వ్యక్తులందరూ కూడా ఇవాళ పార్టీకి దూరం అయిపోయారు. ఆయన బాగా తిట్టిన వాళ్ళందరూ ఆయన దగ్గరగా ఉన్నారు. సో అవసరం కోసం వచ్చిన వాళ్ళందరూ దగ్గరగా ఉన్నారు. ఆయన అభిమానంగా చూసిన వాళ్ళందరూ మేము దూరం అయిపోయాం. ఆ ఫలితాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో ఊహించుకుంటా ఉన్నారు. దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని చూసారా? అంతకంటే ఘోరమైనటువంటి క్యారెక్టర్లో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక్కసారిగా కళ్ళు ఎప్పుడు తెరుస్తాయంటే రేపు రిజల్ట్ రాగానే నిజము ఆయన దూకుడు కంటే ఘోరంగా ఉన్నదని ఆయనకి కళ్ళు తెరుచుకుంటాడు. అంటే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో నుంచి నేను గెలిచి తీరాలి, రామకృష్ణ వెలగపూడిని ఓడించాలి అనే మీ కోరిక చచ్చిపోయింది అనుకోవచ్చు. ఇంకా ఎందుకు అనుకోవాలి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉన్నారు. నేను ఎప్పుడైనా సరే విశాఖపట్నం ఇష్ట నా గోల్. ఇవాళ పొత్తులో భాగంగా ఆయనకు అవకాశం వచ్చింది. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ డెడికేట్గా పనిచేస్తాను. ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం పనిచేస్తాను. రేపన్న రోజున ఆయన మీద పోటీ చేయించాము, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, దానికి ఎవరు మనం ఏం చేయలేము. అంటే నాకు వ్యక్తిగత శత్రువు కాదు, కేవలం రాజకీయ శత్రువు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇవాళ అతని కోసము అదే నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు 15 ఏళ్ళు పోరాటం చేసిన మీరు ఓటు అతనికి